तेलंगाना स्टूडियो में आपका खैर मकदम है। आइए देखते हैं चंद तफसीलात। कालेश्वरम प्रोजेक्ट में हजारों करोड़ का घपला, वज़ीर आला केसीआर पर शर्मिला का इल्जाम। రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయాక ఎస్ఎల్బిసి ఒక్క అడుగన్నా ముందుకు పడిందా? ఎందుకని ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు 8 సంవత్సరాలుగా ఉన్న కేసీఆర్ గారైనా ఎస్ఎల్బిసి గాని ఉదయ సముద్రం గాని ఒక్క అడుగైనా ముందుకు తీసుకువెళ్లారా? కేవలం 2000 కోట్లు పెడితే ఎస్ఎల్బిసి పూర్తయిపోతుంది, ఉదయ సముద్రం పూర్తయిపోతుంది, లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. కానీ కేసీఆర్ గారు ధ్యాస పెట్టాడా? అన్ని ప్రాజెక్టులను బంద్ పెట్టి ఒక్క కాళేశ్వరం మాత్రం ముందరేసుకొని కూర్చున్నాడు కేసీఆర్ గారు. ఎందుకని? కాళేశ్వరంలో అయితే ఆయన కమిషన్లు వస్తాయి కాబట్టి 70,000 కోట్ల కమిషన్లు ఒక కాళేశ్వరంలోనే అందాయి కేసీఆర్ గారు. అందుకని కేసీఆర్ గారు లాంటాడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట. 33,000 ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ గారు 1,50,000 కోట్లకు తీసుకువెళ్లాడు ఆయన కమిషన్ల కోసం. ఇప్పుడేమో ఎస్సిపోతున్న నీళ్లను సముద్రంలో కలిపేస్తున్నారు, 1000 కోట్లు కరెంటు బిల్లులు కడుతున్నారు, లేకపోతే టూరిజం ప్రాజెక్టులు ఫోటోలు తీసుకోవడం వాడుకుంటున్నారు. కానీ రైతులకు ఏం పనికి వచ్చింది? ఏమీ పనికిరాలే. ఇండస్ట్రీ హబ్ అన్నారు, కనీసం ఒక్క పరిశ్రమ అయినా ఉందా దాంట్లో? మరి కేసీఆర్ గారు ఏం చేసినట్టు? ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. గౌరుపల్లి నిర్వాసితులకు న్యాయం చేస్తున్నారా? వాళ్ళు పాపం ప్రాజెక్టు కోసము వాళ్ళ భూములను త్యాగం చేసిన వాళ్ళు. ఏమన్నాడు కేసీఆర్ గారు? ఒకప్పుడు ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వాళ్ళ త్యాగాలు వెలకట్టలేవన్నాడు కదా. మరి ఇప్పుడు అదే భూ నిర్వాసితులు మాకు న్యాయం జరగటం లేదు అంటే ఏం చేశాడు కేసీఆర్ గారు? మొత్తం గ్రామాన్ని చుట్టిముట్టి రహదారులన్నీ బంద్ చేసి కరెంటు కూడా తీసేసి చిన్న పెద్ద అని లేకుండా ముసలి ముతక అని లేకుండా మొత్తం అందరి మీద లాఠీ చార్జీలు చేశారు కదా. వీళ్ళు పాలకులా లేక రాక్షసులా? వీళ్ళ పాలకులు. ఇన్ని సమస్యలున్నా కూడా కేసీఆర్ గారి దృష్టి పెడుతున్నాడా? అయినా కేసీఆర్ గారు మన రాష్ట్రంలో సమస్యలుంటే దృష్టి పెడతాడా? పక్క రాష్ట్రంలో సమస్యలుంటే అక్కడ ఉరుక్కుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి పైసలు ఇస్తాడు మన కేసీఆర్ సార్.